హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 1 గ్లాస్ కందిపప్పుని బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న కందిపప్పుని కుక్కర్లోకి తీసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి పప్పు మొత్తాన్ని ఒక గరిటెతోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పప్పులోకి మీ టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దూరగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఉడికించుకొని పెట్టుకున్న పప్పుని కళాయిలోకి వేసుకోవాలి. ఈ పప్పుని మరో 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చాలా టేస్టీ అండ్ హెల్దీ పాలకూర పప్పు తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.